ప్రధాని మోడీపై సీఎం చంద్రబాబు పంత నెగ్గించుకున్నారా? కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు కావాల్సినన్ని నిధులు సాధించుకున్నారా? గతంలో ఏపీకి మట్టి నీరు అందించిన మోడీ చేతుల మీదుగానే రాష్ట్రానికి భారీగా నిధులు సమకూర్చుకున్నారా? గతంలో ఏపీని పట్టించుకోని మోడీ ఇప్పుడెందుకు తగ్గాల్సి వచ్చింది? కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్పై వరాల జల్లు కురిసింది. రాజధాని అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం దాదాపు 15,000 కోట్ల సాయం ప్రకటించింది. అవసరాన్ని బట్టి భవిష్యత్తులో మరిన్ని అదనపు నిధులు కేటాయిస్తామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. అదేవిధంగా ఏపీ ప్రజల కలల ప్రాజెక్ట్ అయిన పోలవరం పూర్తి చేయడానికి కూడా అన్ని విధాలా సాయం చేస్తామని ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు. హైదరాబాద్, బెంగళూరు పారిశ్రామిక క్యారిడార్ అభివృద్ధికి ప్రత్యేక నిధులు ఇవ్వనున్నట్లు చెప్పుకొచ్చారు. అయితే ఈ బడ్జెట్ సమావేశాల్లో తెలంగాణకు కేంద్రం పూర్తిగా మొండి చేయి చూపించింది. కనీసం కేంద్ర మంత్రి బడ్జెట్ ప్రసంగంలో తెలంగాణ పేరును ఎక్కడా ప్రస్తావించలేదు. అయితే బడ్జెట్ కేటాయింపుల విషయంలో తెలంగాణలో నిరసనలు వెల్లువెత్తుతుంటే ఆంధ్రప్రదేశ్లో మాత్రం మోడీకి ధన్యవాదాలు తెలుపుతున్నారు. ఇక కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు భారీగా నిధుల కేటాయించడం వెనుక పెద్ద కారణమే ఉందంటున్నారు పొలిటికల్ పరిశీలకులు. గతంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి హాజరైన ప్రధాని మోడీ మట్టి, చెంబెడు నీళ్లు మాత్రమే ఇచ్చిన విషయాన్ని గుర్తించాలంటున్నారు. అయితే సరిగ్గా 5 ఏళ్లు గడవగానే పరిస్థితులన్నీ చంద్రబాబుకు అనుకూలంగా మారిపోయాయని చెబుతున్నారు. అప్పట్లో కేంద్రంలో ప్రధాని మోడీకి భారీ మెజారిటీ ఉండేది. కానీ తాజాగా జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీకి పూర్తి మెజారిటీ రాలేదు. ఎన్డీఏ మిత్రపక్షాలపై ఆధారపడి మోడీ సీటు ఆధారపడి ఉంది. అందుకే ఈ స్థాయిలో నిధులు కేటాయింపు జరుగుతుందని అంటున్నారు. ఒకవేళ ఆంధ్రప్రదేశ్కు అడిగినన్ని నిధులు కేటాయించకపోతే కేంద్రం నుంచి చంద్రబాబు బయటకు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అంటున్నారు. అందుకే ఈసారి కేంద్ర బడ్జెట్లో నిధుల వర్షం కురిపించిందని చెబుతున్నారు. మరోవైపు ఈ బడ్జెట్ కేటాయింపుల్లో బీహార్కు సైతం దాదాపు 20,000 కోట్లు కేటాయించడం చర్చనీయాంశంగా మారింది. కేంద్రంలో మూడోసారి ఎన్డీఏ కూటమి కొలువుదీరగానే ప్రత్యేక హోదా అంశం తెరపైకొచ్చింది. అటు నితీష్ కుమార్, ఇటు చంద్రబాబు ఎన్డీఏలో కీలకంగా మారారు. దాంతో కేంద్ర ప్రభుత్వంపై ప్రత్యేక హోదా కావాలని డిమాండ్ చేశారు. అయితే ఇద్దరు నేతల డిమాండ్ను కాదనలేని మోడీ భారీగా నిధులు కేటాయింపులు చేసినట్టు ప్రచారం జరుగుతోంది. ఒకవేళ కాదు కూడదు అంటే ఎక్కడ తన కుర్చీకి ఎసరు వచ్చి పడుతుందో అన్న భయం మోడీని వెంటాడుతోందట. ఎన్డీఏ నుంచి చంద్రబాబు, నితీష్ బయటకు వస్తే బీజేపీ సర్కార్ కుప్పకూలుతుంది. అందుకే నిధుల వరద పారించారని టాక్ వినిపిస్తోంది. మోదీ సర్కార్ రానున్న 5 ఏళ్లు ఇబ్బందులు లేకుండా ఉండాలంటే చంద్రబాబు, నితీష్ అడిగిన డిమాండ్లను నెరవేర్చాల్సిన పరిస్థితి మోడీకి ఎదురవుతోంది. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ను విస్మరించిన మోడీకి సరైన సమయంలో చంద్రబాబు షాక్ ఇచ్చారని తెలుగు తమ్ముళ్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడ రాబట్టుకోవడంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారని కితాబిస్తున్నారు. రానున్న రోజుల్లో మోడీపై ఒత్తిడి పెంచి మరిన్ని నిధులు రాబట్టాలని కోరుతున్నారు. చూడాలి మరి, మాంత్రికుడి ప్రాణం చిలకలో ఉన్నట్టు మోడీ ప్రధాని సీటు చంద్రబాబు చేతిలో ఉండడంతో ఇంకెన్ని నిధులు రాబడతారో.